ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చక్రధర్ గారు ఇప్పుడు లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటారు? యాక్చువల్గా మనకి రోజు రోజుకి ట్యాక్స్లు బాగా పెరుగుతున్నాయండి. మొన్నటి దాకా కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని పెంచారు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా 10% కాస్త 12.5% చేశారు. సో రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది అని కూడా అంటున్నారు. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ మీద బాగా అవేర్నెస్ పెరిగింది, అలాగే పిఎంఎస్ మీద అవేర్నెస్ పెరిగింది, ఏఎఫ్ మీద అవేర్నెస్ పెరిగింది, స్టాక్ మార్కెట్ మీద బాగా అవేర్నెస్ పెరిగింది. బయట చూస్తే మనకి గోల్డ్ ఏమో పరిస్థితి బాగా పెరుగుతుంది రోజు రోజుకి. రియల్ ఎస్టేట్ పెడదామా అంటే రియల్ ఎస్టేట్ లో మనం చాలా చూస్తున్నాము. హైడ్రా అంటున్నారు, కట్టినట్టు కూల్చేస్తున్నారు. సో భయం జనాలకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే ట్యాక్స్ కూడా అవాయిడ్ చేయాలి. మనకి హైగా ట్యాక్స్ పడకూడదు అంటే ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది మంచి ఆప్షన్ ఉందండి. అది సెబీ రెగ్యులేటెడ్ ప్రోడక్ట్. సో ఇందులో చూడండి, చాలా మందికి ఆల్రెడీ పెట్టింది 1 crore పెట్టారు అనుకోండి, మనకి లాంగ్ టర్మ్ లో 10 కోట్లు వస్తాయి. మనం 10 కోట్ల మీద ట్యాక్స్ కట్టాలి అంటే కొంచెం భారీగా కట్టాల్సి వస్తుంది. సో అట్లాంటి ట్యాక్స్ మనం అవాయిడ్ చేయాలి అన్న. చూడండి, మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, సపోజ్ స్టాక్స్ లో పెట్టినా కూడా మనకి సాధారణంగా జరిగేది ఏంటంటే మనకి టీడీఎస్ జరుగుతుంది. ఎప్పుడైతే టీడీఎస్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్ ఫార్మ్ 26A అని వీటి నుంచి మనకి పడుతూనే ఉంటుంది, తెలిసిపోతుంది మనం ట్యాక్స్ కట్టాలి అని చెప్పి. సో ఇంట్లో ఏంటంటే మనకి టీడీఎస్ లో అలాంటివి ఏం చేయరు, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ ఏం చేయరు. సో అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకేమీ కనిపించదు, మనకి కట్టక్కర్లేదు. సో కాబట్టి ఏంటంటే ఒక ధనికులకి కావచ్చు, ఎవరైతే ఓకే ఇప్పటిదాకా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాము, 1 crore దాటిపోయింది, ఇంకా ఫ్యూచర్ లో దీని మీద ఇంకా రిటర్న్ వస్తే మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇది బెస్ట్ గా మనం ఎవరికి హ్యాండిల్ చేస్తున్నారంటే మోతిలాల్ కావచ్చు, అలాగే మనకి నిప్పాన్ కావచ్చు, కొటక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, అందరి దగ్గర కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏఎఫ్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏఎఫ్ అనగానే 1 crore ఒకసారి ఇన్వెస్ట్ చేయాలా అనుకుంటారు. లేదంటే మనం 10 lakhs లాగా ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వచ్చు. 10 lakhs 10 times ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వచ్చు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే 30 lakhs ముందే ఇచ్చి మళ్ళీ ఒక ఫండ్ మేనేజర్ ఎప్పుడైతే వెయిట్ చేస్తారు, ఫండ్ మేనేజర్ ఒక కాల్ ఇస్తారు, ఒక 6 months తర్వాత 3 months తర్వాత మళ్ళీ అరేంజ్ చేసుకుని ఒక 40 lakhs అంటారు. అప్పుడు మనం మళ్ళీ అరేంజ్ చేసి ఇవ్వచ్చు. సో అట్లా ఇన్స్టాల్మెంట్స్ లో కూడా మనం ఏఎఫ్ లోకి జాయిన్ అవ్వచ్చు. అయితే ఏఎఫ్ లో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటేనండి, మనకి చెప్పుకున్నాం ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పి. ఈవెన్ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉంటారో ఎన్ఆర్ఎస్ కి చాలా సులభంగా ఉంటుంది ఏఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం. చూడండి, చాలా మంది ఎన్ఆర్ఎస్ కి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, అలాగే పిఎంఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలా కష్టం. వాళ్ళకి ఏంటంటే డిమాట్ అకౌంట్ ఉంటుంది, ఆ ట్రేడింగ్స్ అన్ని ఉంటాయి. సో దీనికి ఏంటంటే అలాంటి అక్కర్లేదండి. సో కాబట్టి ఏంటంటే ఏఎఫ్ కి ఈవెన్ ఎన్ఆర్ఎస్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అనుకుందాం, గిఫ్ట్ సిటీ వచ్చింది, గుజరాత్ లో ఉంది. సో ఎవరికైతే $1,25,000 ఉన్నాయి, అంతకు పాటు మనం ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే మాత్రం అది మనం కన్వర్ట్ చేస్తే 1,30,00,000 దాకా వస్తుందండి మనకి, మన ఇండియన్ కరెన్సీలో. సో సులభంగా మనం గిఫ్ట్ సిటీ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏఎఫ్ లో. సో ఏఎఫ్ లో ఉన్న అనదర్ బ్యూటీ ఏంటంటే డాలర్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కంపల్సరీ ఇండియాలో రూపీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. పిఎంఎస్ ఉంది, పిఎంఎస్ కూడా రూపీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా ఇండియాలో డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే కనుక అది ఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇట్లాంటి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళు డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి రేపొద్దున గణనీయంగా 2 crores 3 crores 4 crores అయినప్పుడు వాళ్ళు డాలర్స్ లోనే వాళ్ళు తీసుకెళ్ళచ్చు వితౌట్ ఎనీ ట్యాక్స్. మనం ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు, పాన్ నెంబర్ కూడా ఇవ్వక్కర్లేదు. సో అట్లాంటి సులభంగా మనకి ఏఎఫ్ అనేది అందుబాటులో ఉంది. సో కాబట్టి మనకి లాంగ్ టర్మ్ లో చూడండి, అవేర్నెస్ బాగా పెరిగింది స్టాక్ మార్కెట్ మీద. మీకు తెలుసు 2,000 కోట్లు వస్తున్నాయి ప్రతి నెల. సో కోటీసులందరూ కూడా దీని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కనుక మనం అవాయిడ్ చేయాలి అంటే మాత్రం రాబోయే రోజుల్లో మనం ట్యాక్స్ అధికంగా, ఎప్పుడైతే మన కార్పస్ బియాండ్ 1 crore దాటిపోయింది, మనకి ట్యాక్స్ లాస్ ఎక్కువ పడుతున్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఆల్టర్నేట్ అంటే ఏఎఫ్. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఎప్పుడైతే 1 crore ఉండగానే ఏఎఫ్లు వేయకండి, కొంచెం 2 CR దాకా వచ్చిన తర్వాత వేయండి అని చెప్తాను. ఎందుకు అంటే లేదా 1.5 crore మీ దగ్గర ఉన్నప్పుడు వేయండి అని చెప్తాను. ఎందుకంటే ఏఎఫ్ అనేది కొంచెం లాకింగ్ పీరియడ్ ఉంటుందండి, ఒక 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే 3 years లోపల మనం తీయలేమంటే తీయచ్చు, ఎగ్జిట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి కొంచెం ఒక హోల్డింగ్ టైం, ఓకే నాకు ఈ 1 crore వల్ల ఎటువంటి 3 years దాకా నేను టచ్ చేయను అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏఎఫ్ లో అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా ఉంటాయి. అంటే లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి, అన్లిస్టెడ్ స్టాక్స్ కొంత మేరకు ఉంటాయి. సో దానివల్ల రిటర్న్ ఎక్కువ వస్తుంది అనమాట. రిటర్న్ ఎక్కువ వస్తుంది, అందుకనే మన ట్యాక్స్ కూడా ఏదైతే ఉంటుందో మన పైన వాళ్ళే కట్టేస్తారు, మన బదులు మన ఇన్వెస్టర్ హ్యాండ్కి వచ్చి ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. సో మన సిఏజర్ గణనీయంగా చూస్తే మన లాస్ట్ 1 year 1.5 year తీసుకున్న 2 years తీసుకున్నా కూడా చాలా మంచి మంచి కంపెనీస్ కూడా బెటర్ రిటర్న్ ఇస్తున్నాయండి. 2 double digit ఇస్తున్నాయి, 20%, 25%, 30% ఇచ్చిన దాఖలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మనకి ఏఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను. ఎవరికైతే క్యాపిటల్ గెయిన్స్ తప్పించుకోవాలి, అవాయిడ్ చేయాలి, ఫ్యూచర్ లో అంతంత ట్యాక్స్
కట్టకూడదు. ఇవాళ అంటే 10% ఉంది, ఫ్యూచర్ లో దాని 20%, 30% చేస్తుందేమో గవర్నమెంట్ అన్న భావన ఉన్న వాళ్ళందరూ కూడా ఏఎఫ్ని మంచి ఆల్టర్నేట్ గా తీసుకోవచ్చు. రైట్ రైట్ రైట్. సో ఏఎఫ్ బెస్ట్ ఆప్షన్ అండి. మనకి క్యాపిటల్ గెయిన్స్ ని అవాయిడ్ చేయాలంటే మాత్రం ఇండియాలో ఉన్న ఏకైక ప్రొడక్ట్ ఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.